ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా రాదు, నేరుగా రాజకీయాలలోకి లేదు. కానీ బీజేపీని నడిపేది మాత్రం ఆర్ఎస్ఎస్ఏ అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? దీనికి నేను జవాబు ఇంతకు ముందే ఇచ్చాను. ది స్వయం సేవక్స్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ చాయిస్ టు జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్ ఓకే and any political party. If you are interested, you can join or start your own political party, but subject to the condition that party should be obliged to Hindutva. ఓకే. ఐడియాలజికల్గా హిందుత్వకు అనుబంధంగా భారతదేశం హిందువులది, హిందుత్వాన్ని ప్రేమిస్తాం అనే పార్టీ ఏదుంటే దాంతో మీరు జాయిన్ కావచ్చు. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారు? కూటమి అంటారు. కూటమి అంటే ఒక అలయన్స్. తెలుగుదేశం ఈజ్ దేర్ అండ్ పవన్ కళ్యాణ్స్ పార్టీ దట్ ఈస్ జనసేన ఈజ్ దేర్ అండ్ బీజేపీ ఈజ్ దేర్. వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ మినిస్ట్రీ ఫామ్ చేశారు కదా. అలాగే పంజాబ్లో అంతకుముందు అకాలీదళతో కలిసి వీళ్ళు మినిస్ట్రీ ఫామ్ చేశారు బీజేపీ. కానీ బీజేపీలో ఎక్కువ మంది స్వయం సేవక్స్ ఉన్నారు, అండ్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఎందుకంటే బీజేపీ భారత మాతకు జై అంటుంది వాళ్ళ ఎజెండాలో, భారత మాతకు జై. అయితే మీరు అడుగుతారు భారత మాతకు జై అంటే మన ముస్లింల మాట ఏమిటంటే, ఈ ముస్లింలందరూ కూడా హిందువులే. వీళ్ళు ఎవరన్నా అరబ్ దేశం నుంచి వచ్చారా చెప్పండి? లేదు. హౌ మెనీ పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అరబ్ కంట్రీస్? వీళ్ళందరూ కన్వర్టెడ్, వీళ్ళందరూ కన్వర్టెడ్ ముస్లిమ్స్. ఒరిజినల్లీ దే ఆర్ హిందూస్. ఎందుకంటే వీళ్ళు ఒక 1000 ఏళ్ళు దీన్ని బ్రిటిషర్స్, అంతకుముందు అరబ్బులు, అంతకుముందు పార్సీస్, ఇట్లా రకరకాల వాళ్ళందరూ పరిపాలించారు కదా. అందువల్ల ఆల్ దీస్ పీపుల్ వర్ కన్వర్టెడ్. ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న అడుగుతానండి. ప్రపంచంలో సో మెనీ ముస్లిం కంట్రీస్ ఆర్ దేర్. సో మెనీ ముస్లిం. చెప్పండి కొన్ని కంట్రీస్ పేరు చెప్పండి. సిరియా, అరబ్ ఎమిరేట్స్, కువైట్, సౌదీ, పాకిస్తాన్. సో మెనీ ముస్లిం కంట్రీస్ ఆర్ దేర్ అండ్ సో మెనీ క్రిస్టియన్ కంట్రీస్ ఆర్ ఆల్సో దేర్. అమెరికా, బ్రిటన్, జర్మనీ, గ్రీస్, ఇక్కడ మన ఆస్ట్రేలియా ఆల్సో. మరి ఇన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉంటే ఎవరికి అభ్యంతరం ఏం లేదు, దేర్ ఇస్ నో అబ్జెక్షన్. బట్ హౌ మెనీ హిందూ కంట్రీస్ ఆర్ దేర్ చెప్పండి? హౌ మెనీ? ఒకటి లేదు. దేర్ ఇస్ నో హిందూ కంట్రీ. అంతకుముందు ఒక నేపాల్ హిందూ కంట్రీగా ఉండేది. ఎప్పుడు సార్ ఇది? మొన్నటి వరకు, జస్ట్ ఒక 30 years వరకు. ఓకే. దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఏ హిందూ నేషన్. ఓకే. నేపాల్ ఈజ్ ఏ హిందూ కంట్రీ. కానీ అక్కడ ప్రచండ అని చైనా ఏజెంట్ ఒకడు వచ్చాడు, వాడి పేరు భట్టా రాయ్. ఈజ్ ఎ చైనీస్ ఏజెంట్. హీ డిస్ట్రాయిడ్ Hindu culture there and claimed himself as the ruler of Tibet, ruler of this Nepal. మరి ఇండియా ఒక్కటే హిందూ మెజారిటీ కంట్రీ. ఈవెన్ టుడే వీఆర్ హ్యావింగ్ 80% ఆఫ్ హిందూస్. అలాంటప్పుడు దీన్ని హిందూ కంట్రీ అని అంటే వద్దు అట్లా అనొద్దు అంటున్నారు. అర్థమైందా? లాజిక్ అర్థమైంది కదా మీకు? కాబట్టి దేర్ ఇస్ నో హిందూ కంట్రీ ఇన్ ది వరల్డ్, బట్ దేర్ ఆర్ డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ Christian countries and Muslim countries and Christian countries and communist countries. North Korea a communist country, Cuba a communist country, మరి చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ, రష్యా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. అలాంటప్పుడు హిందూ కంట్రీ ఎందుకు ఉండకూడదు? వద్దు. కాబట్టి హిందువులను ఐక్యంగా, హిందువుల్లో చాలా భేదాలు ఉన్నాయమ్మా. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్, కమ్మాస్, వెలమాస్, ఇవన్నీ ఏమిటి? క్యాస్ట్ అన్నమాట కదా. అలా మాల, మాదిగా, ఇవన్నీ సబ్ క్యాస్ట్ అంటారు, అంటే కులాలన్నీ. వీళ్ళందరూ కలిసి జీవించాలి, ఎందుకు కొట్లాడుకోవాలి? మీరందరూ కూడా హిందువులే అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది. విన్నారు కదా? ఆర్ఎస్ఎస్ చెప్పేది హిందుత్వ అన్నటువంటిది ఏమిటంటే, అది ఇట్స్ ఏ కల్చరల్ వే ఆఫ్ లైఫ్. ఇది చేయడం కోసం చాలా శ్రమ పడవలసి వస్తున్నది. ఏటికి, దాని తెలుగులో ఏమంటారంటే ఏటికి ఎదురు ఎదటం, అప్హిల్ టాస్క్. చాలా శ్రమ పడవలసి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కలవరు. హిందువుల్లో
యూనిటీ లేదమ్మా. వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా, వీళ్ళల్లో వీళ్ళు పరస్పరం కొట్టుకుంటూ ఉంటారు. అందుకని హిందువుల్ని కలపాలి అన్న దృష్టితో సెల్ఫ్లెస్గా ఒక మంచి ఆర్గనైజేషన్ పనిచేస్తున్నది. లెట్ us అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ.